బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో మనకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్. సో చాలా మంది తెలుగు అయితే తీసుకుంటారు. సో తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో లైక్ ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో ప్రీవియస్ బీఏ బీకామ్ బీఎస్సీ కావచ్చు, కామన్ సబ్జెక్ట్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి, అందులో చూసుకోవచ్చు. ప్రీవియస్గా నేను ఈ తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ లేవు, సో టెక్స్ట్ బుక్లో కొద్దిగా పెద్దగా ఆన్సర్స్ ఉన్నాయి, సో వన్ డేలో పాస్ అయ్యేటట్టు ఈ పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో తెలుగు మౌలిక అంశాలు మనకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. పాస్ మార్క్స్ 24 మార్క్స్, 2 hours ఎగ్జామ్. సో ఇందులో 60 యూనిట్స్ అయితే ఉంటాయండి. సో ఈచ్ యూనిట్లో లైక్ మనకు 2 or 3 ఒక కంప్లీట్గా ఒక 4 to 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నేను టూ షార్ట్ క్వశ్చన్స్ కావచ్చు, 1 లాంగ్ క్వశ్చన్ అట్లయితే నేను చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, మనకు సెకండ్ సెమిస్టర్ తెలుగుకి సంబంధించింది, అందులో ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కేవలం పీడిఎఫ్ ఎట్లుంది, సో ఎలా ఉంది అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 6 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 యూనిట్స్ మీరు చదువుకొని వెళ్తే ఈజీగా పాస్ అయితే అయిపోతారు. ఎవరికైతే మంచి గ్రేడ్ కావాలో మీరు ఫస్ట్ 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఎవరైతే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను ఇంపార్టెంట్ గన్ షాట్ ఇందులో మార్క్ చేసి పెట్టాను, అవి మాత్రమే మీరు చదువుకొని వెళ్ళినా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. జస్ట్ మార్కింగ్ చేసినా చదువుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వీడియో చూస్తున్నారు, అక్కడ వ్యూ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింకే ఉంటుంది. సో తెలుగుకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకొని 50 రూపీస్ ఈ పీడిఎఫ్ ఉంటుంది. 50 రూపీస్ పే చేసిన తర్వాత మీకు డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది. సో చాలామంది ప్రాపర్గా మెసేజ్ చూస్తలేరు. ఫస్ట్ మెసేజ్ చదవండి, అక్కడ వ్యూ పర్చేస్ అని ఉంటుంది. సో మెసేజ్ చూసిన తర్వాత కింద వ్యూ పర్చేస్ చిన్న బాక్స్ లాగా యారో మార్క్ ఉంటుంది. వ్యూ పర్చేస్ క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అప్పుడు మీరు బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. అప్పటికి పీడిఎఫ్ రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసిన మీ పీడిఎఫ్ అయితే మీకు వచ్చేస్తాయి. పర్చేస్ చేసిన తర్వాత మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివి వ్యూ పర్చేస్ అని క్లిక్ చేసి లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, సో క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంటాయండి. సో మనకు ఆర్ఆర్ పబ్లికేషన్ నుంచి వచ్చిన పీడిఎఫ్స్. అండ్ ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అండ్ పీడిఎఫ్ తీసుకుందాం అనుకుంటున్నారో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. గ్రూప్స్ లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, అట్లా షేర్ చేస్తే మీ మీద లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫైన్ అప్ టు 50,000 అయితే తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఫస్ట్ 2 pages లో మనకి ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఉంది. ఫస్ట్ యూనిట్ లో మీరు ఏది చదవండి, లాంగ్ లో ఈ ఫస్ట్ క్వశ్చన్ చదవండి, షార్ట్ లో ఫస్ట్ 3 చదవండి. సో ప్రతి యూనిట్ లో ఇట్లా టిక్ చేసి పెట్టాను. సో ఎవరైతే పీడిఎఫ్ తీసుకుంటారో ఫస్ట్ 3-4 pages మీకు ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రెడ్ మార్క్ చదివిన తర్వాత మీకు టైం ఉంటే మిగతా అయితే చదువుకోండి. సో ఆల్ 6 యూనిట్స్ లో రెడ్ మార్క్ ఉన్నాయి, చదువుకోండి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కావాలో సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. సో మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో అది కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలని పెట్టాను. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇప్పుడు తెలుగులో ఫస్ట్ యూనిట్ ఉంది. సో పదాన్ని నిర్మించే వాక్యాల్లో పదాల పొందే మార్పులను వివరించండి. సో సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయండి. సో మన టెక్స్ట్ బుక్ లో కన్నా కొద్దిగా సింప్లిఫైడ్ ఉంటాయి. సో దట్ జస్ట్ చదివి మీరైతే ఈజీగా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 68 pages ఉన్నాయి కంప్లీట్ గా. మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ జిరాక్స్ తీసుకుంటే ఒక 40 pages లో మీకైతే అయిపోతుంది. 30 pages లో ఆర్ 35 pages లో మీకైతే జిరాక్స్ సెర్చ్ చేస్తుంది. సో జిరాక్స్ లో మీరు తీసుకోవచ్చు బయట. అండ్ ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్. సో ఇలా ప్రతి యూనిట్ కి సంబంధించిన సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, టెక్స్ట్ పేపర్స్ లేని వాళ్ళు, జస్ట్ 1 or 2 days లో చదువుతా అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సింప్లిఫైడ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్, సో ఫస్ట్ లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసి అమౌంట్ 50 రూపీస్ పే చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన చదివి కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. ఆర్ వ్యూ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ కావచ్చు, గ్రీన్ కలర్ లో ఇటు ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి డిస్ప్లే చేయండి. అండ్ ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ప్లే లిస్ట్ ఉంటుంది. ఈ 3-4 days లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటా రిమైనింగ్ సబ్జెక్ట్స్. సో మీరు అవి చూసి మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.